సమాజమంతా కూడా డిమాండ్ చేస్తూ ఉంది. సనాతన ధర్మమే గొప్పదే అయితే ప్రపంచమంతా ఎందుకు వ్యాపించలేదు, క్రిస్టియన్ లాగా ముస్లిమ్స్ లాగా ఎందుకు వ్యాపించలేదు అని మీరు ప్రశ్నించారు. ఎస్, సనాతన ధర్మం గొప్పది కాబట్టే వ్యాపించలేదు. మేము మదర్ తెరిసా లాగా నేను సేవ చేస్తానని వచ్చి లక్షలాది మందిని మేము మతాంతీకరణ చేసుకోలేదు. మేము ఇతర మతాల్లాగా బెదిరించో ఇంకో రకంగా చేసో మనం చూసాం. వెనకటి నుంచి ఎంతో మంది తురస్క రాజులు బ్రాహ్మణ జాతిని నిర్వీర్యం చేయాలి అని ఇప్పటికీ మేవాడ్ లాంటి ప్రాంతంలో బ్రాహ్మణులు ఊచకోత కోస్తే ఇప్పటికీ అక్కడ మేవాడ్ ప్రాంతంలో దీపావళి జరుపుకోరు. కాశ్మీర్ పండితుల సంగతి ఏంటి? ఇట్లాంటి అనేకమైనటువంటి బ్రాహ్మణ సమాజం దేశం కొరకు ధర్మం కొరకు ఎంతో త్యాగం చేసింది. మీరు రైట్, మదర్ తెరీసా మతం పేరుతో, సర్వీస్ పేరుతో మతాన్ని వ్యాప్తి చేసింది, ఇది ఒక స్టేట్మెంట్. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రాహ్మణుల పైన దాడులు ఊచ కోతలు అంటూ మాట్లాడుకొస్తున్నారు ఆయన. ఆ రకంగా దాడి జరుగుతూనే ఉంది అంటున్నారు. సో రాంప్రసాద్ గారు, ఫస్ట్ మీ బ్రాహ్మణ సమాజం అంతా కూడా మదర్ తెరీసా గారి మీద చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి. మీరు చెప్పాలి ఇప్పుడు అసలు వాస్తవానికి మీరేమన్నా మదర్ తెరీసా చరిత్ర చదివారా అండి? ఏం మాట్లాడతారు మీరు? మత మార్పులు చేసిందా? కులాలకు మతాలకు అతీతంగా సేవ చేసిందామె. మీరు ఒకసారి పరిశీలించండి. మీ బ్రాహ్మణులకు సంబంధించిన వాళ్ళు కూడా అనారోగ్యంతో కూర్చుంటే ఆమె పనిచేసింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మదర్ తెరీసా గారిని అవమానపరుస్తారా? మీరు వెనుకకు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మీరు సమాజానికి ఇప్పుడు క్షమాపణ చెప్పాల్సి. మదర్ తెరీసా గారికి ఒక మతాన్ని అంటగడతారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆధారాలు చూపెట్టగలుగుతారా? మతం మార్పిడి చేసింది మదర్ తెరీసా గారని. మీ బ్రాహ్మణులు కూడా అనారోగ్యంతో ఎవరు ముట్టుకోలేని పరిస్థితిలో మదర్ తెరీసా గారు వాళ్ళకి సేవ చేసి బాగు చేసిన చరిత్ర ఉన్నది. మీరు ఏం మాట్లాడుతున్నారు? చరిత్ర అంతా ఎప్పటికీ మీరు వక్రీకరించడేనా? మీరు మదర్ తెరీసాకు అంటారు, మిగతా మతాలకు అంటారు. మీకు మిగతా మతాలకు మిగతా వ్యక్తుల మీద అనే అధికారమే లేదు. నీ మతము నీ సంబంధించిన మీ బ్రాహ్మణుని గురించి మాట్లాడుకోలే, కానీ మదర్ తెరీసా మీద ఏ విధంగా మాట్లాడతారు మీరు? మీరు ఒక్క కేసు చూపెట్టండి. ఆమె మత మార్పిడి చేసినట్లు ఒక్క కేసు చూపెట్టండి. కుమార్ గారు, సమాచారం అవుతున్నాయా మీరు? కుమార్ గారు, శ్యామ్ గారు ఏదో మాట్లాడుతున్నారు, చెప్పండి. ఆయన కూడా అయిపోయాక మాట్లాడతారు. కుమార్ గారు, శ్యామ్ గారు ఏదో మాట్లాడుతున్నారు. మాట్లాడండి సార్. మీరు ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారంటే, మానవత్వ దృక్పథంతో మదర్ తెరీసా గారు, సరే ఆమె ట్రస్టులు పెట్టినామో వేరే దేశంలో పుట్టినామో మతం ఏదో అనవసరం సార్. మానవాది వాళ్ళని మీరు మనుషులుగా చూడకపోతే ఆదరించి బువ్వ పెట్టి ఆశ్రమం ఇచ్చి చదువు నేర్పి మిషనరీలు వందల వేల మంది సార్. నేను కూడా మిషనరీ హాస్టల్లోనే చదువుకున్నా. నేను ఒక్కనే కాదు సార్, రెడ్డిలు చదువుకున్నారు, కమ్మలు చదువుకున్నారు, కుమ్మరోళ్ళు చదువుకున్నారు, గౌన్లోళ్ళు చదువుకున్నారు, మాలోళ్ళు చదువుకున్నారు, మాదిగోళ్ళు చదువుకున్నారు, బంజారా బిడ్డలు చదువుకున్నారు. ప్రతి ఒక్కరు మిషనరీ హాస్టల్లో చదువుకున్నారు తప్ప అక్కడి నుంచి చదువుకొని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని నచ్చినటువంటి దేవుని వాళ్ళు నమ్ముకున్నారు సార్. వాళ్ళు శివుని నమ్ముకున్నారా, రాముని నమ్ముకున్నారా, యేసుప్రభుని నమ్ముకున్నారా, అల్లని నమ్ముకున్నారా పక్క పెట్టండి. వాళ్ళు మిషనరీస్ పెట్టి చదువు నేర్పి బువ పెట్టారు సార్. మత మార్పిడుల గురించి మాట్లాడుతున్నారు మీరు. హరే రామ హరే కృష్ణ పెట్టుకొని సౌత్ ఆఫ్రికన్ లాంటి ట్రైబల్ తెగలకు పోయి మత మార్పిడి చేసేది మీరు. మీరు వాళ్ళనేమో మత మార్పిడి చేయొచ్చు. మీరు సనాతన ధర్మం గొప్పది అని చెప్పేసి అక్కడ మత మార్పిడి చేయొచ్చు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళితుల్ని అంటరాలను చూడొచ్చు. విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక తల్లి మానవత్వం హృదయంతో మనుషులను ఆదరిస్తే ఆమె మత మార్పిడి చేసిందంటారు. తుర్కశీలు మాట్లాడుతున్నారు సార్. మాకేం సంబంధం సార్? మీరు పేష్వా బ్రాహ్మణులు ఏం చేసిరు అన్నది భీమా కోరేగావ్ దగ్గర పోతే మీకు తెలుస్తుంది. వందల వేల మందిని అప్పటి నుంచి మాపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి, ఊచకోతకు వస్తున్నారు అని చెప్పేటువంటి పదాన్ని కూడా ఉపయోగించారు సార్. మనోజ్ గారు మీరు చూడండి, సల్లూరి మళ్ళీ రామ్ ప్రసాద్ అన్న సజీవ సాక్ష్యం. రామ్ ప్రసాద్ అడగండి. 143 కుల దురహంకార హత్యలు జరిగినాయి సార్. కేవలం దళితులనే చంపేశారు సార్. ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బ్రాహ్మణులని తెలంగాణ రాష్ట్రంలో దాడులు చేశారో, చంపారో, కొట్టారో లెక్కలు బయట పెట్టండి. సెన్సెస్ ఇవ్వనండి. ఒక్క కేసు చూపెట్టమనండి. మేము ప్రతిరోజు మినిమం 1-2 కేసులు అయితే మా మీద, 1-2 కేసులు అట్రాసిటీస్ చెప్పండి. కాల్చి బూడిద చేశారండి. తక్కువ కులం బూడిద మొక్కలు కూడా కనిపించకుండా బూడిద చేశారు. మేము రోజు అవమానాలకు గురవుతుంటే దాని వాళ్ళపైన దాడులు అంటారు. ఒకసారి కుమార్ గారు మాట్లాడతారు. కుమార్ గారు, ఇద్దరికి ఎంత కోపం వచ్చిందో చూడండి.
మళ్ళీ భారత రాజ్యాంగం గురించి చెప్తారు. క్రైస్తవ మతం ప్రాచుర్యం ఎలా వచ్చిందండి? అయ్యా, భారత రాజ్యాంగం ప్రకారము అందరికీ భారతదేశంలో స్వేచ్ఛగా తిరిగే జీవించే హక్కు ఉన్నది. దాని ప్రకారం మేము అంగీకరిస్తాం. భారతదేశంలో ప్రతి ఒక్కరు శాంతియుతంగా ఉండే హక్కు రాజ్యాంగం కనిపిస్తుంది. కుమార్ గారు మీరు కంక్లూడ్ చేయండి. ఇక నేను ఒకటే చెప్తున్నా అండి, వాళ్ళిద్దరికి అంత కోపం వచ్చిందే, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ. అరే మళ్ళీ ఒక్క నిమిషం ఆగి. శ్యామయ్య ఒక్క నిమిషం ఆగు. మేము ఒకటే అంటున్నామండి, ఈ రోజు మా బాధ ఇంకా కొట్టించుకుంటున్నాం. కాశ్మీర్ పండిట్లు అనే వాళ్ళు ఈరోజు ఢిల్లీలో పార్టీ దొడ్లు గడుగుతున్నారు, రమ్మనండి చూపిస్తా. రిక్షాలు దొక్కుతున్నారు, రమ్మనండి చూపిస్తా. ఇదే శ్యామనని ఇదే రామప్రసాద్ తీసుకెళ్ళమంటే నేను తీసుకెళ్తా, నా సొంత ఖర్చుతో తీసుకెళ్ళి చూపిస్తా. అంత తీరస్థితిలో బ్రాహ్మణులు దిగజారిపోతున్నా, మేము మా వృత్తుల్ని మేము కాపాడుకుంటూ మేము ఏదో మా బతుకుతుంటే మమ్మల్ని ఎందుకు అవమానిస్తారు, మమ్మల్ని ఎందుకు మీ రాజకీయాల్లో మీ కుట్రల్లో భాగస్వాములు చేస్తారు అనేదే మా ప్రశ్న. అక్కడ మందకృష్ణ మాటల్లో మీకు అవమానం అనిపించిందా? అంటే ఆయన అంటుంది ఎందుకండి అబ్దుల్ కలాం గారికి ఎందుకండి? మరి అబ్దుల్ కలాం గారిని ముస్లిం రాజులు అట్లా చేసింటే మరి అబ్దుల్ కలాం గారిని ఎందుకు బీజేపీ ప్రభుత్వం గుర్తించి ఇది చేసిందండి, రాష్ట్రపతిని చేసిందండి? సార్ బీజేపీ ప్రభుత్వం గురించి మీరు చెప్పకండి. ఇప్పుడు ఎంఐఎం